టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుని ఒక దోషిగా చూడడము, హరాస్మెంట్ చేసుడు అనేది ఫస్ట్ టైం మేము చూడడం జరుగుతుంది. ఆ రోజు కూడా కౌశిక్ రెడ్డి వీణవంకలో యాజ్ ఎ ప్రోటోకాల్ అడిగిండ్రు. లోకల్ ఎమ్మెల్యేగా ఎంఆర్ఓ గారు క్లియర్గా దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు ఎండోన్మెంట్ కాబట్టి ఎండోన్మెంట్లో ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటారు కాబట్టి ప్రోటోకాల్ అడిగిండ్రు. సో ప్రోటోకాల్ అడిగి సమ్మక్క సారథి ప్రోటోకాల్ అడిగి గుడి దగ్గరకు పోతే చాలా భయంకరంగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఎమ్మెల్యేని కూడా చూడకుండా ఎమ్మెల్యే ఫ్యామిలీని చూడకుండా రావడం జరిగింది. ఆ రోజు క్లియర్గా కొన్ని అలిగేషన్స్ కౌశిక్ రెడ్డి మీద వేసి కేసు కూడా పెట్టడం జరిగింది. ఏం అలిగేషన్ చేశారు? అక్కడ ఉన్న సిపి గారు మత మార్పిడి చేస్తున్నానని అన్నాడు అని చెప్పేసి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్సు అతని కౌశిక్ రెడ్డి మీద ఒక ఆరోపణ చేశారు. ఇది చాలా శుద్ధ అబద్ధం. మేము కూడా ఖండించడం జరిగింది. ఆ రోజు ఏ రోజు కూడా ఐపీసీ ఆఫీసర్ సిపి గారు మత మార్పిడి పాల్పడుతుందని చెప్పి మా కౌశిక్ రెడ్డి ఎక్కడ అనలేదు. దీనికి డెఫినెట్గా మేమందరం దానికి సిద్ధంగా ఉంటాం. దాని మీద బేస్ చేసుకొని నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ దాన్ని సిఐడికి అప్పచెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇందులో సిఐడికి అప్పచెప్పడం అవసరం ఏమున్నది? ఇందులో ఏం తవ్వి వెలికి తీస్తారు? అలాగే బాల్క సుమనుడు కస్టడీ తీసుకుంటున్నారు. దేనికి కస్టడీ తీసుకుంటారు? ఏమైనా దొంగతనం చేసిండ్రా? ఏమైనా ఎంక్వైరీ చేసే ఉందా ఆయనతోటి? అలాగే కౌశిక్ రెడ్డి ఇష్యూలల్లా ఇది పోలీసు సంబంధించిన ఎఫ్ఐఆర్ అయింది. ఇందులో సిఐడి ఏం ఇన్వెస్టిగేషన్ ఉంది? ఇందులో లోపల ఉన్న స్కామ్స్ ఉన్నాయా, లేకుంటే దేశ ద్రోహం ఉన్నదా? సిఐడి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దేనికి ఇస్తారు సిఐడి? లోపల అంతర్గతంగా ఒక మర్డర్ కేసు కానీ ఒక ఇంటర్నేషనల్ డెకాయిట్స్ గిట్ట వస్తే గిట్ట దాని ఇన్వెస్టిగేషన్ కోసం సిఐడి ఇస్తారు. ఒక ఎమ్మెల్యే మీద సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది అని అంటున్నాం. కేవలం హరాస్మెంట్ తప్ప ఏం లేదు. ఈరోజు ప్రముఖంగా సిఐడి వస్తానుకో, కానీ సిఐడి ట్రాన్స్పరెన్సీగా వర్క్ చేయాలి. కౌశిక్ రెడ్డి గారు ఏం అలిగేషన్ చేశాడు? పోలీసు మీద అలిగేషన్ చేశారు. మమ్మల్ని అక్కడున్న ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ నన్ను పోకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నది కాబట్టి మమ్మల్ని పోలేకపోయింది కాబట్టి క్లియర్గా మేము ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, నా ప్రోటోకాల్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోలీసు మీద వాళ్ళు ఆరోపణ చేశారు. ఈరోజు సిఐడి వచ్చి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయన్నా, ఎవరైతే మీద అయితే ఆరోపణ చేస్తుండో వారితో కలిసి చుట్టే గిట్ట ఈ కేసు ముందుకు ఎలా పోతుంది అంటున్నాం మేము. ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తుండో వారితో కలిసి సిఐడి అధికారులు చేస్తే కేసు ఎలా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. కాబట్టి సో ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే మీద చేసిన ఆరోపణలు నన్ను ప్రోటోకాల్ లేకుండా ఆపేసాను కాబట్టి నా యొక్క పరువుకు భంగం కల్పించారు కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. దాని మీద మాకు న్యాయం చేయమని చెప్పి కౌశిక్ రెడ్డి అడిగితే ఈరోజు సిఐడి ఆఫీసర్ పెట్టుకొని ఇంకా ఎక్కువ హరాస్మెంట్ చేసుకొని డెఫినెట్గా ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డిని లోపల వేయాలనే ఉద్దేశంతో జరిగే కుట్రలో భాగంగానే మేము అవసరం. కాబట్టి ఇప్పటికైనా డీజీపీ గారు శివరెడ్డి గారు ఎమ్మెల్యేలను ఇలాంటి హరాస్మెంట్ చేసే ప్రభుత్వానికి దయచేసి మీరు సపోర్ట్ చేయొద్దని చెప్పేసి మా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తడం జరుగుతుంది. మా కౌశిక్ రెడ్డి గారు వారు దాని గురించి మాట్లాడవచ్చు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 5 minutes లేట్ అయినందుకు మీ అందరు కూడా క్షమించాలని కోరుకుంటూ, ఇది చాలా చాలా సీరియస్ అయిన ఇష్యూ. మా గౌరవనీయులు పెద్దలు మా మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్న గారు చెప్పిన విధంగా ఆనాడు నేను హుజరాబాద్ నియోజకవర్గాన్ని శాసనసభ్యుణ్ణి. వీణవంక అనేది నా సొంత గ్రామం, నేను పుట్టి పెరిగిన గ్రామం, ఆ వాడలలో తిరిగిన ఒక గ్రామం. ఆ గ్రామంలో సమ్మక్క సారక్క జాతర మా తాతలు ముత్తాతల నుంచి అవుతూ ఉంటుంది. ఆ తాతలు ముత్తాతల నుంచి అవుతున్న సందర్భంగా ఆ ల్యాండ్ ఏదైతే ఉన్నదో సమ్మక్క జాతర ల్యాండ్ కూడా మాదే ల్యాండ్. ఆ ల్యాండ్ మేము డొనేట్ చేయడం జరిగింది. డొనేట్ చేసిన తర్వాత ఆ సమ్మక్క గద్దెలు
ఏవైతే మీరు అందరు కూడా ఇవాళ చూస్తూ ఉన్నారో ఈ సమ్మక్క గద్దెలు మొత్తం కూడా దాదాపు ఈ సమ్మక్క గద్దెల్ని మీరు మొత్తము ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఈ సమ్మక్క గద్దెల్ని ఆడున్న సీసీ కావచ్చు, సమ్మక్క గద్దెలు కావచ్చు, ఆ చుట్టూ రైలింగ్ కావచ్చు, ఆ లైట్లు కావచ్చు, నా సొంత డబ్బులతోని 30 lakhs తోని 2022లో దాని డెవలప్మెంట్ నా సొంత డబ్బులతోని నేను ఆడ సమ్మక్క జాతర అద్భుతంగా కావాలని నేను డొనేట్ చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత సమ్మక్క జాతర టెంపుల్కి నేను నా కుటుంబ సభ్యులతోని దర్శనానికి పోతా అంటే ఆడికి పోయిన తర్వాత వాళ్ళు చేసిన తీరు మీ అందరు కూడా చూసిర్రు. అసలు హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నేను వీణవంకకి బయలుదేరుతున్న సందర్భంగా వందలాది మంది పోలీసులని పెట్టి నన్ను నా కుటుంబాన్ని అక్కడ దర్శనానికి పోవద్దు అని ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు పోలీసు వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టిర్రు? నాతోని ఎమ్మెల్యేగా ఉన్న నా సొంత నియోజకవర్గంలో నాతోని ఒక 20-25 మంది దర్శనానికి రారా? 20-25 మంది నాతో ఉండరా? 20-25 మంది పోతే కూడా మీరు కూడా పోవద్దు అని అందరినీ కూడా ఆపినా సరే. తర్వాత పంపించిర్రు. పోయిన తర్వాత అక్కడ వీణవంక గ్రామంలో మా నాన్నగారు ఆ భూమిని దానం చేస్తారు. మా తల్లిదండ్రులు 75 సంవత్సరాలు మా తల్లిదండ్రులని రోపు పెట్టి నూకేసి హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మా పేరెంట్స్ని అని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు హౌస్ అరెస్ట్ చేసిరని నేను ఆడికి అసలు దర్శనానికే పోవద్దు అనుకున్నా, కానీ వీళ్ళు మా పేరెంట్స్ని హౌస్ అరెస్ట్ చేసిర్రు అనగానే హౌస్ అరెస్ట్ ఎట్లా చేస్తారు మా పేరెంట్స్ని దర్శనం పోకుండా అని నేను డైరెక్ట్ గద్దెల దగ్గరికి పోయిన ఉన్నా. గద్దెల దగ్గరికి పోయింది ఎవరు? నేను, నా సతీమణి, నా బిడ్డ, మా దళిత మహిళా సర్పంచ్, మేము నలుగురం మాత్రమే అక్కడికి గద్దెల దగ్గరికి పోయినాం. నిన్న గద్దెల దగ్గరికి పోయిన తర్వాత ఏ తీరు వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి ఏ తీరు నన్ను ఎత్తుకపోయినరో, అసలు నా సతీమణికి ఏం సంబంధం రాజకీయాలు, నా సతీమణిని ఏ విధంగా గుంజుకపోయినరో మీ అందరు చూసిండ్రు. నా చిన్న మైనర్ బిడ్డని కూడా ఏ విధంగా గుంజుకపోయినరో మీ అందరు కూడా చూసిండ్రు. దీనికి అంత కారణం రేవంత్ రెడ్డి గారు పోలీసు వాళ్ళకి ఆదేశించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గట్టిగా నిలబడి కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఇచ్చే 6 గ్యారెంటీలు 420 హామీలను వాళ్ళు చేసే స్కాములు అన్నీ కూడా గట్టిగా నిలదీస్తున్నా, ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈయనని ఇబ్బంది పెట్టండి, ఈయనని పోనీయొద్దు, ఈయనను అవమానపరచండి, ఎన్ని కేసులు పెట్టినా ఆయన లొంగుతలేడు, ఇలా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టండి అని రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా కరీంనగర్ సిపి గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు ఆ రోజు వివరించిన తీరు మీరు చూసిండ్రు. అంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ప్రధానంగా వీళ్ళు ముగ్గురు చేసింది పరమ తప్పు. వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి, పోలీసు వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి వాళ్ళు ముస్లిమ్స్ని నేను ఇట్లన్నా నేను అట్లన్నా అనేది వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ముస్లింలతోని ప్రెస్ మీట్లో పెట్టించి నన్ను ఇబ్బంది పెట్టించే ప్రయత్నం చేస్తున్నాను. నేను